నేనైతే ఇప్పుడు మీ ముందుకి ఒక హెల్తీ రెసిపీతో అయితే వచ్చేసాను. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? బనానా ప్యాన్ కేక్ అయితే చేసుకుంటున్నాం. దానికి మనమైతే ముందు బనానాస్ అన్ని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని నెక్స్ట్ ఈ బ్యాటర్‌లోకి అయితే మనము షుగర్ పౌడర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. దానికైతే నేను షుగర్ అయితే గ్రైండ్ చేశాను. ఈ షుగర్ పౌడర్ అనేది మనమైతే మొత్తం అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనమైతే కోకో పౌడర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలండి. అది కనుక ఇంట్లో నాట్ అవైలబుల్‌గా ఉంటే మీరు ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా ఇలాగైతే పౌడర్‌గా చేసుకొని మీరైతే బ్యాటర్లోకి అయితే యాడ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనమైతే ఈ బ్యాటర్లోకి ఇంట్లో దొరికే వంట సోడా లేదా బేకింగ్ సోడా అని అంటారు, దాన్నైతే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. తర్వాత కొంచెం పాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి లేదా మైదా పిండిని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మాత్రం అయితే కలుపుకోండి, సరేనా? తర్వాత ఈ బ్యాటర్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం హనీ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. అది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ షుగర్ వేసాం కాబట్టి. తర్వాత ఇది ప్యాన్లోకి అయితే తీసుకొని ఇలా అయితే వేసుకోవాలి. ఇంకా ఒక్కొక్కటికి చిన్న అట్లలాగా మనమైతే వేసేసుకుంటే ప్యాన్ కేక్స్ అనేవి మనకైతే రెడీ అయిపోతాయి. ఇంకొకటి రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి. మీకు ఎన్ని నచ్చితే అన్ని అయితే చేసుకొని మీరైతే ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద ఇప్పుడు మనమైతే హనీతో అయితే సర్వింగ్ అయితే చేయాలి. సో హనీ అంతా పైన వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకొని తినేస్తే అబ్బా టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి. చెప్పాలంటే ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేసేయండి.